తెలుగు సినీ ఇండస్ట్రీని పరిశ్రమగా గుర్తిస్తే ఇదేనా రిటర్న్ గిఫ్ట్? టాలీవుడ్ పెద్దలెవరూ చంద్రబాబును కలవలేదన్న పవన్ కళ్యాణ్. ఎన్డీఏ ప్రభుత్వంలో సాధించిన ప్రగతిని వివరించిన చంద్రబాబు, నీతి ఆయోగ్లో ప్రెజెంటేషన్ పై ప్రధాని ప్రశంసల జల్లు. కేంద్ర రాష్ట్రాలు టీమిండియాలా కలిసి పనిచేయాలి, ఏ లక్ష్యం అసాధ్యం కాదన్న ప్రధాని మోదీ. కాసేపట్లో ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ, తెలంగాణలో అభివృద్ధి పనుల నిధులపై చర్చ. పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం, సిరాజ్ సమీర్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు. దేశంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, తమిళనాడు, గుజరాత్లో కొత్త వేరియంట్ల గుర్తింపు. పాక్ అణ్వాయుధ బ్లాక్ మెయిల్ ను సహించేద్దలేదు, ఉగ్రవాదంపై భారత వైఖరిని మాస్కో వేదికగా స్పష్టం చేసిన కనిమొళి. న్యూక్లియర్ డీల్ పై అమెరికా, ఇరాన్ చర్చలు ఇప్పట్లో తేలేది కాదన్న ఇరాన్ విదేశాంగ మంత్రి. సౌత్ కొరియా సంస్థ శాంసంగ్ పై ట్రంప్ కన్నెర్ర, అమెరికాలో ఫోన్ల ఉత్పత్తి చేపట్టాలని ఆంక్షలు. రాజస్థాన్లో మండుతున్న ఎండలు, జైసల్మేర్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. బీమా చరిత్రలో ఎల్ఐసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్, 24 గంటల్లో 5,88,107 పాలసీల విక్రయం. ఇంగ్లాండ్ టూర్కు 18 ఆటగాళ్లతో టీమిండియా జట్టు, టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ను ప్రకటించిన బీసీసీఐ.